వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. శైలజానాథ్ గారు, అసెంబ్లీ మొన్న చాలా పద్ధతిగా జరిగింది. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి పెద్దగా నల్లకండు వాళ్ళతో నిరసనలు తప్ప వైసీపీ ఏదో కాస్త నినాదాలు ప్లకార్డులు చూపించారు. మరి అదే పరిస్థితిలో జరిగే అవకాశం ఉందా? ధన్యవాదాల తర్వాత అవిశ్వాసం పెడతామని వైసీపీ సిద్ధంగా ఉంది. మరోవైపు భూదందా మీద చేస్తున్న విమర్శలకు సంబంధించి మరి సీరియస్గా కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. ఆధారాలతో వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారా? ఉన్నాయని చెప్తున్నారు. సరే, ఉంటే నిరూపించండి, ఉంటే మీరు తీసేసుకోండి అని ముఖ్యమంత్రి మంత్రులు చెప్తున్నారు. కొనుక్కుంటే తప్పేంటని కొంతమంది మాట్లాడుతున్నారు. అసలుకి ఇక్కడ సరే వైసీపీ ఏం చెప్పింది దానికంటే కూడా చంద్రబాబు నాయుడు రియాక్షన్ నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎట్లా అంటే డబ్బులు ఉన్నాయి కొనుక్కున్నాం, తప్పేంటి? అట్లాగే అసైన్ ల్యాండ్స్ కొన్నారు, వాటి గురించి మాట్లాడరు. కేసు పెట్టండి, మీరు నిరూపించాలా, మీరు నిరూపించుకోవాలా? అదే ప్రభుత్వంలో ఉండే ఆరోపణ వచ్చినప్పుడు, ప్రధానమైన ఒక సమస్య మీద ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని నేను నిజాయితీ పడి ఆయన నమ్మినప్పుడు మంచి ఎంక్వైరీ వేసుకొని చెప్పేసేయచ్చు ఒకటి. రెండవది ఇప్పుడు గతంలో కూడా అలాంటి విమర్శలు వచ్చాయి, మరి ఎవరు వెళ్ళారు ఎంక్వైరీకి వెళ్ళి ప్రూవ్ చేసుకుని? కరెక్టే. అసలు ఆ విషయం నేను స్కామ్ అంట. ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా విజయవాడ ప్రాంతంలో నేను పెడతాను ఏంది రాజధానిని ప్రకటించారు. ప్రకటిస్తేనే పులోమ నియట్ల వాళ్ళ నాయకులు అందరూ పరిగెత్తుకున్న ఆఖరికి ఆ నూజివీడి గీజుడు అటు పరిగెత్తి అక్కడ కోర్టు పెట్టుకున్నారు. ఆ టైంలో చల్లగా ముందే ప్రీ ప్లాన్డ్ కాబట్టి ఈ 1,50,000కి 2 లక్షలకి ఈ తుళ్ళూరు బుల్లూరులో మొత్తం వీళ్ళు కొనేశారు. కేవలం వీళ్ళు తెలుగుదేశం నాయకులు అంటే ఎవరైనా కానీ నేనేమంటే తెలియదు, నాకైతే దాంట్లో డెప్త్ లేదు, నాకైతే నాకు తెలియదు. సారీ టు ఇంటరప్ట్. శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ ఎమ్మెల్యే, ఆయనతో మాట్లాడదాం. శ్రీకాంత్ రెడ్డి గారు నమస్కారం. ఏం చేయబోతున్నారు? మరి ఆధారాలు ఉంటే చూపించమని తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు అడుగుతున్నారు. కొనుక్కుంటాం, ఇప్పుడు తప్పేముందని కొంతమంది మాట్లాడుతున్నారు. ఒకవేళ మీరు అవిశ్వాసం పెట్టే ఆలోచనలో ఉంటే ఏమిటి? జనరల్గా ప్రజా సమస్యలు అనేది పెడతారు, మరి ఏ కారణంతో పెట్టాలనుకుంటున్నారు? ఒకవేళ మీరు అన్న వాటిని ప్రూవ్ చేయాలంటే, సభాముఖంగా చెప్పాలంటే మీ దగ్గర ఆధారాలు ఉండాలి. వాటితో వెళ్తున్నారా? డెఫినెట్ గా ఈ రోజు డాక్యుమెంట్ ఎవిడెన్స్ సహా ప్రింట్ అయింది. మరి ఒక గతంలో ఎట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు సిబిఐకి ఎంక్వైరీకి ఇచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. మీరు ఆ సిబిఐ ఎంక్వైరీకి వేయండి అని అడిగితే నేను జర్నలిస్ట్ పైన కేసులు పెడతాను, వాళ్ళంతా చూస్తాను, వాళ్ళ సంగతి తెలుస్తాను అని జర్నలిజాన్ని బెదిరించడం ఏంటి? ఏ స్థాయికి తీసుకెళ్తున్నామో ఒకసారి అర్థం చేసుకోండి. మీ ప్రజా సమస్యల పైన అన్ని రకాలుగా విఫలమైంది కాబట్టి 2 సంవత్సరాలలో మేనిఫెస్టోలో పొందవలసినటువంటి ఏ అంశం నెరవేర్చలేదు కాబట్టి ఈ ప్రభుత్వం పైన ప్రజలు విశ్వాసం కోల్పోయారు కాబట్టి ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం. మాకు ఫిగర్ లేకపోయినా కూడా వీళ్ళ యొక్క వైఫల్యాలు ఎండగట్టడానికి, వీళ్ళ యొక్క వైఫల్యాలు ఏది కూడా ప్రజలకు మంచి చేయలేకపోయినారు కాబట్టి ఆ అంశం పైన వెళ్దాం అనుకుంటున్నాం. అదే వాళ్ళ పెద్ద లిస్ట్ వచ్చింది కదా ఇప్పుడు సాక్షి పత్రికలో ప్రధాన పేజీలో ఎక్కడెక్కడ ఎంత జరిగింది, భూదందా ఎంత జరిగింది, దానికి సంబంధించి మీరు ఒక పెద్ద ఫిగర్ కూడా చెప్పారు. 1,25,000. అవి వాస్తవాలు కాదేమో మన గుండెపై చేసుకొని చెప్పండి. సాక్షిలో రాసేటివి సాక్షిలో రాశారని వాళ్ళు అంటున్నారు కానీ వాళ్ళపై ఇప్పుడు గాలియర్ నగర్ లో ఏ రకమైన అవినీతి జరిగిందో ఒక మీడియా ప్రతినిధులనే తీసుకొని ఒక బృందంగా వెళ్దాం. అదే రకంగా హద్రినివాకు వాళ్ళకి ధైర్యం ఉంటే ఆ బృందాన్ని వేయమని చెప్పండి. ఏ రకంగా పట్టిసీమకు ఈ మూడింటికి ఇప్పుడు ప్రూవ్ చేసి చేయకపోతే మీరు రాజకీయాల నుంచి వైదొలుగుతారన్నమాట. వాళ్ళు అవినీతి లేదనే ఇదైతే కన్నా వాళ్ళు సిట్టింగ్ జడ్జికి భయపడుతున్నారు, సిబిఐకి భయపడుతున్నారు. కనీసం జర్నలిస్ట్ తీసుకో, సీనియర్ జర్నలిస్ట్ మీ ఛానల్ ముందుకు రండి, వెళ్దామా 3 ప్రాజెక్ట్స్ పైన ఎంక్వైరీ చేద్దాం, ఏ రకమైన అవినీతితో ప్రూవ్ చేస్తాం. బ్రెయిన్ మరి ధన్యవాదాలు తర్వాత పెట్టేయబోతున్నారా విశ్వాస తీర్మానం? ఏంటి యాక్షన్ ప్లాన్? గవర్నమెంట్ పైన గవర్నర్ యొక్క ప్రసంగాన్ని ధన్యవాద తీర్మానం అయిపోయిన తర్వాత ఆ విశ్వాస తీర్మానం ఖచ్చితంగా ప్రవేశపెడతాం. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. కంటిన్యూ చేయండి శైలజానాథ్ గారు. సరే, నేను దీంట్లో ఏమంటే అక్కడే ఒక కుట్ర దాగి ఉంది అని, ఆ రోజునే కుట్ర జరిగింది రాజధాని పట్ల అని నమ్ముతా ఇప్పటికి కూడా. అట్లాగే ఆ భూముల్ని ఇష్ట ప్రకారం సింగపూర్లతో మాట్లాడడం, వాళ్ళతో మొట్టెక్కలిన అయిపోయింది. సో నేను ఏమంటా అంటే ఈ రోజున రాజధాని అనేది ఒక ప్రతిష్టాత్మకంగా ఉండే అంశమైనప్పుడు ప్రధాన ప్రతిపక్షం సంబంధించిన ఒక పేపర్ అనే కదా, ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన ఒక పేపర్ కొన్ని విషయాలను బయటపెట్టినప్పుడు దాంట్లో తప్పేంటట? నేను చాలా అంటే ఆ టైమింగ్ ఇప్పుడు వీళ్ళు ఏదో ఎమ్మెల్యేలు అందరూ ఇందులోకి వస్తున్న టైమింగ్ లో మొత్తం ఈ భూదందా వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చింది అనేది వాళ్ళు చేస్తున్న అంటే 2 ఇష్యూస్. ఇది ఆఖరికి భూదందా తెచ్చిన అంశమా కాదా అయినప్పటికీ తను ప్రాణప్రదంగా నమ్మే ఒక అంశం పట్ల అనుమానం బయటకు వచ్చినప్పుడు దాని మీద చేసే తప్పేంటి అని నా ఉద్దేశం. సిన్సియర్ గా ఆయన ఎంక్వైరీకి ఏంటి ఎంక్వైరీకి వెళ్ళాలా? లేకపోతే అంటే ఇప్పుడు మా వివరం తప్పేం జరిగింది అని ప్రభుత్వంలోని మంత్రులు అంటున్నారు. దాన్ని వాళ్ళు నిరూపించుకుని నిలబడాలి. వీళ్ళు ఏదైతే ఆధారాలతో ఉన్నామో ప్రతిపక్ష అవిశ్వాసానికి వెళ్తామన్నది వీళ్ళు అబాస్పాలు కాకుండా వీళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ యొక్క స్ట్రాటజీ కొంచెం
కొంచెం కన్ఫ్యూజింగ్గా కూడా ఉంది. ఇవాళ అవిశ్వాస తీర్మానం నోటీస్ ఎందుకు ఇస్తున్నారో అర్థం కావడం. ఇప్పుడు ఇది బడ్జెట్ సమావేశాలు. గవర్నర్ ప్రసంగాన్ని ధన్యవాదాలు సమర్పించే తీర్మానంపై జరిగే చర్చకి ప్రతిపక్ష నాయకుడు కానీ మిగతా సభ్యులు కానీ శుభ్రంగా ఎంతసేపు పడితే అంతసేపు మాట్లాడచ్చు. ఇందులో వీళ్ళు ఏమేమి మాట్లాడదలుచుకున్నారో అవిశ్వాస తీర్మానం చర్చలో ప్రభుత్వాన్ని విమర్శించదలుచుకున్నారో శుభ్రంగా విమర్శించవచ్చు. ఇది అయిపోయిన తర్వాత డిమాండ్స్ ఉన్నాయి. కనీసం 18 రోజులు జరిగే సెషన్లో 6-7 డిమాండ్ల మీద చర్చ కూడా జరుగుతుంది. ఇది కాక బడ్జెట్ పెడుతున్నారు మధ్యలో 10వ తారీఖున. బడ్జెట్ మీద ప్రసంగం మీద మళ్ళీ మాట్లాడచ్చు. సో అవకాశాలు ఉన్నాయి. ఇది అయిపోయిన తర్వాత ఏ కొద్ది రోజు 2-3 రోజుల్లో సమావేశాలు ముగుస్తాయని అనగా, అంటే అప్రాపరేషన్ బిల్లుకి ముందర వీళ్ళు అవిశ్వాస తీర్మానం నోటీస్ పెడితే నోటీస్ ఇవ్వచ్చు. ఇచ్చింది ఆర్డర్లో ఉందా లేదా అనేది ఆయన స్పీకర్ గారు తప్పనిసరిగా 10 రోజుల్లో నిర్ణయం తీసుకుతీరాలి. సభకు ముందు ఇవ్వక్కర్లేదా? ప్రారంభానికి ముందు ఇవ్వక్కర్లేదా? సమావేశాలు జరుగుతున్నప్పుడే అవిశ్వాస తీర్మానం మీద నోటీస్ ఇవ్వాలి. అది రూల్. అది అయిన తర్వాత తీర్మానం వీళ్ళు నోటీస్ ఇచ్చిన 10 రోజుల్లో ఆయన దీన్ని టేకప్ చేస్తాడు. తీసుకొచ్చి సభలో మినిమం దీనికి 1/10 ఉందా లేదా అనేది ఆయన టెస్ట్ చేస్తాడు. ఆ 1/10 అంటే 18 మంది. ఆ 18 మంది లేచి నుంచి మేము తీర్మానానికి అనుకూలం అంటే అది అలౌ చేసి తర్వాత బిఏసీ పిలిచి దాని మీద డిసైడ్ చేస్తారు. ఇన్ని రోజుల్లో సమావేశాలు. అప్పుడు ఇక మీరు అవిశ్వాస తీర్మానం చర్చ, డివిజను, వ్యవహారం, ఓటింగ్ ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఆ స్ట్రాటజీ కింద ఇవాళ మొదటి రోజే ఎందుకు ఇస్తున్నారో అర్థం కావడం. వాళ్ళు ఇవాళ ఇవ్వడం వల్ల ఏముంది, రేపే బహుశా వాళ్ళు పెట్టేసి అయిపోయిందని తొందరగా చేసి, అంటే ఇప్పుడు ప్రతిపక్షానికి ఉన్న అవకాశాలన్నీ వినియోగించుకోకుండా ఇది అనవసరంగా మీరు ఇప్పటికి ఇవాళ ఇచ్చేట్టయితే అది రాంగ్ స్ట్రాటజీ అవుతుంది. ఇంకా రెండోది మీరు చెప్పిన భూదందాలు, వ్యవహారాలు ఇంకోటి ఉందంటే అన్లెస్ అథెంటికేటెడ్గా వాళ్ళు ఏదైనా ఆరోపణ స్పెసిఫిక్ చేస్తే సాక్షిలో వచ్చినాయి, ఇప్పుడు పేపర్లో వచ్చినాయి, శుభ్రంగా ప్రస్తావించవచ్చు సభలో. అంతే కదా. తర్వాత వాళ్ళు మాకు ఉన్న సమాచారం ఇది అనొచ్చు, ఎంక్వైరీ డిమాండ్ చేయొచ్చు. బట్ ఎంక్వైరీ చేసేది లేదని సీఎం గారు చాలా స్పష్టంగా మన గజవాడలోనే పురస్కారం చెప్పారు. సో ఇది మన చర్చ జరుగుతుందని అనుకోవడం ఒక భ్రమ. ఇది వీళ్ళు లేవగానే భూదందా అనగానే వాళ్ళ మీద పడతారు అధికార పక్షం. ఏ చర్చలో ఏమి ఉండదు, రచ్చ జరుగుతుంది. మరీ ఎక్కువ వెళ్ళి పోడే ముందుకు వెళ్తే బయటకు పంపించేస్తారు. ఇది తప్ప ఏం జరిగే అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వాళ్ళ చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇదే వాళ్ళ లైవ్ షో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.